హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 65. శ్రీదేవి మహాత్మ్యం. పరమాత్మ తాను కేవలము నిష్క్రియుడుగా ఉండి క్రియాత్మక ప్రపంచమును సృష్టించుటకు తన యందరి మాయాశక్తిని వినియోగించినాడు. కావున పరాశక్తి నిస్త్రియగుణ్య అయినను పరమేశ్వరుని సంకల్పము కార్యరూపము ధరించుటకు ఆమె తన యందు త్రిగుణములను ఆపాదించుకున్నది. అవ్యక్తమైన తాను వ్యక్త ప్రపంచమనగా మారుట అనగా సృష్టి చేయుట, సృష్టి కార్యము జరుగుటకు కానీ, తాను సృష్టించిన జీవులు కోరికలు నెరవేరుటకు కానీ, జీవులు తనకు భక్తి పురస్పరంగా నొసంగ ద్రవ్యములను స్వీకరించుటకు కానీ తన యందు పరాశక్తి రజోగుణమును ఆపాదించుకొనవలెను. కామక్రోధములు రజోగుణ సముద్భవములు. తాను రజోగుణమును ఆపాదించుకొని బ్రహ్మాండమును సృష్టించినట్లు తెలుపు నామాలు కొన్ని ఉటంకించుకుందాం. కామాక్షి, కామదాయిని, రతిరూప, రతిప్రియ, కామ్య, కామకళారూప, కామకేలి తరంగిత, శృంగార సంపూర్ణ మొదలైన నామములు సృజనాత్మక శక్తికి సంబంధించినవి. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ధర్మాధార ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని మొదలగు నామములు. భక్తి మత్కల్పలతిక, భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహ అను నామములను సార్థకము చేయుటకు భక్తజనుల కోర్కెలను తీర్చగల మహాశక్తిగా తెలుపుటకు ఆమెకు ఆపాదించబడిన రజోగుణ సూచక నామములవన్నీ. తాను సృష్టించిన ఈ బ్రహ్మాండమును పోషించు స్థితిస్థాపక శక్తి పొందుటకు తన యందు సత్వగుణమును ఆపాదించుకొనవలెను. స్థితి చేయాలంటే సత్వగుణం కావాలి. అట్టి సత్వగుణమును సూచించుటకు ఈ క్రింది నామములు చెప్పబడినవి. నీరాగ, రాగమదని, నిర్మదా మదనాశిని, నిశ్చింత నిరహంకార, నిర్మోహ మోహనాశిని, నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని మొదలగు నామములు సత్వగుణ సంకేతములు. సత్వగుణమూర్తికి నివేదించదగు పదార్థములు పాయసానము, దధ్యన్నము. కావుననే పాయసాన ప్రియ, దధ్యాన్నసక్త హృదయ, గుడాన్న ప్రీతమానస అను నామములు. పరాశక్తి మూడవ కార్యము సంహారము. త్రివిధములైన కార్యములను ఒకే శక్తి నిర్వహించుట మిక్కిలి కష్టసాధ్యము. ఆ పరదేవత బ్రహ్మయందరి సృజనాత్మక శక్తి సరస్వతిగాను, విష్ణువునందరి స్థితిస్థాపక శక్తి లక్ష్మీదేవిగాను, రుద్రయందులు సంహారక శక్తి మహాకాళిగాను త్రివిధములైన కార్యములు నిర్వహించుతున్నది. కావుననే ఆమెను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని సంకల్పం చేస్తారు. సృష్టి స్థితి లయ కార్యములలో మూడవది అయిన సంహారక క్రియ చాలా బాధాకరమైనదిను లజ్జాకరమైనదిను. తాను కని పెంచిన తల్లి తన సంతానమును తుదముట్టించుట సాధ్యమా? అది కాని పని. కామేశ్వరి తాను సృష్టించి పోషించిన ఈ సృష్టి యందలి జీవకోటి యొక్క లయమునకు కారణభూతము కావాలి. తన సృష్టిని తానే సంహరించుటకు ఆమె తన మాతృత్వమును కూడా మరచి పోవునంతటి తమోగుణమును ఆపాదించుకొనవలెను. ఆమె తమోగుణ స్ఫూర్తిని సూచించు నామములు ఏమిటంటే మధుప్రీత, మాంసనిష్ట, రుధిర సంస్థిత, కాలరాత్రోది శక్తో గగనవృత, పీతవన్న, అతిగర్విత మొదలైన నాములు. బండాసురులను సంహరించుటకై ఆమె ధరించిన ప్రళయ రూపమును వర్ణించును. బండాసులు కూడా ఆమె సంతానమే కదా. అట్టి రూపమునకు తగిన నైవేద్యము మాంసము, మధువు, రక్తము. ఆ రూపమునకు బట్టి ఆహారము ఆమెకు ప్రేమైనగా చెప్పబడినది. కానీ ఆమె నిజంగా తినదలిచినచో, త్రాగగలిచినచో ఎంత మాంసము కావలెను, ఎంత మధువు కావలెను, ఎంత మధిరము కావలే. అవి అనియు దుష్ట శిక్షణకై రూపొందిన ఆమె యొక్క సంహారక శక్తిని వర్ణించును. తమోగుణ ప్రధానమైన నామములు మాత్రమే కానీ
అన్యము కాదని గ్రహించవలెను. హరి ఓం తత్సత్. స్వస్తి.